పుష్ప 2 చిత్రం ఎవరికి అందని ఎత్తులో ఉందని పుష్ప 2 చిత్రం విడుదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు బుక్ మై షోలో 2 కోట్ల రూపాయల టిక్కెట్లు బుక్ అయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. పుష్ప 2 చిత్రం ఎవరికి అందనంత ఎత్తులో ఉంది అని విడుదలైన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పుష్ప 2 చిత్రం బుక్ మై షోలో 2 కోట్లకు పైగా టిక్కెట్లు బుక్ చేసిన రికార్డ్ని క్రియేట్ చేయగలిగింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, ఏ రికార్డులను క్రియేట్ చేసింది బుక్ మై షోలో? అది రిలీజ్ అయినటువంటి అంటే December 5 అధికారికంగా రిలీజ్ డేట్ మనకు తెలుసు. ప్రీమియర్స్ వాటితో కలుపుకుంటే అప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచే తన రికార్డుల పరంపరని అది స్టార్ట్ చేసిందని చెప్పాలి. సో అంతకుముందు RRR పేరు మీద ఉన్నటువంటి వరల్డ్ వైడ్ ఓపెనింగ్ గ్రాస్ ఏదైతే ఉందో దాన్ని దాటేసింది. ఏకగా 65 కోట్ల మార్జిన్ తోటి. అంటే RRR కంటే 65 కోట్లు ఎక్కువగా మొదటి రోజు సాధించి ఆ రకంగా సరికొత్త రికార్డు. అక్కడి నుంచి అనేక రికార్డులను అది సొంతం చేసుకుంటూ వస్తూ ఉంది. సో ఇప్పుడు దేశీయంగా చూసుకుంటే మిగతా అన్ని సినిమాల కంటే కూడా ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా ఇది. అలాగే హిందీ బెల్ట్లో చూసుకుంటే అత్యధికంగా వసూలు సాధించినటువంటి సినిమా. ఎప్పుడో ఆ రికార్డుని దాటేసింది. 650 కోట్లు ఎప్పుడైతే సాధించిందో అప్పుడే మిగతా సినిమాల రికార్డుని దాటేసింది. ఇప్పుడు తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటూ 700 కోట్లు 800 కోట్లు కూడా నిన్నటితో దాటేసింది, ఓన్లీ హిందీ వర్షన్. సో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దాదాపు 1800 కోట్లు అంటే బాహుబలి కలెక్షన్ ఏదైతే ఉందో ఆ రికార్డుకి ఇప్పుడు చేరువుగా వచ్చేసింది. అంటే దాన్ని దాటేస్తుంది ఈజీగా. దంగల్ని దాటేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. సో ప్రస్తుతానికి చూసుకుంటే టాప్ సెకండ్ గ్రాసర్గా నిలవటానికి ఒక అడుగు దూరంలో ఉంది. సో ఇప్పుడు ఇంకొక రికార్డు ఏంటంటే కేవలం ఒక బుక్ మై షో అనే యాప్ ద్వారా మనకి టికెటింగ్ పార్ట్నర్స్, ఆన్లైన్ పార్ట్నర్స్ బుక్ మై షో ఒకటి ఉంది, పేటీఎం ఒకటి ఉంది. అలాగే ఈ పుష్ప 2 దగ్గర నుంచే జొమాటో కూడా డిస్ట్రిక్ట్ అని ఒక ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అవును, చాలామంది నార్త్లో నార్త్లో డిస్ట్రిక్ట్ అనే దాన్ని ఎక్కువ మంది యూజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఇన్ని వేరే వేరే ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ కాంపిటీషన్ని తట్టుకొని ఒక బుక్ మై షోలోనే 2 కోట్ల టికెట్ పుష్ప 2 అమ్ముడుపోయాయి అనేది ఇప్పుడు ఒక సరి. అంటే కేవలం బుక్ మై షో నుంచే 2 కోట్ల మంది పుష్ప 2 చిత్రాన్ని వీక్షించారు కేవలం ఆ ఒక్క యాప్ నుంచి. సో మళ్ళీ పేటీఎం సపరేటే, డిస్ట్రిక్ట్ సపరేటే, ఇవన్నీ కాకుండా ఆఫ్లైన్ నేరుగా కౌంటర్ల దగ్గర కొనుక్కునేవాళ్ళు. సో ఇవన్నీ వాళ్ళు కూడా ఇంకెంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. సో గతంలో బాహుబలి 2 1.5 crore టికెటింగ్ సేల్స్ ద్వారా అంటే బుక్ మై షో ద్వారా అమ్ముడుపోయి అదే పెద్ద సంచలనం, పెద్ద రికార్డు. ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు ఒక టికెట్కి యావరేజ్ చూసుకుంటే బుక్ మై షోకి వచ్చే కమిషన్ 30 రూపాయలు. అంటే 2 కోట్లతోటి టికెట్లతోటి వాళ్ళకి కేవలం ఒక పుష్పతోటి ఎన్ని కోట్లు వచ్చాయో చూసుకోండి. సో 2 కోట్లు ఇంటూ 30, 3 రోజులు 60 కోట్ల రూపాయలు వచ్చినాయి దానికి ఆదాయం కేవలం పుష్ప అనే సినిమాతోటి. అలా అంటే బుక్ మై షో అనేది ఎంత లాభపడింది ఈ విధంగా. అంటే పుష్ప అనేది ఎప్పటికప్పుడు అంటే రేపు ఏం రికార్డు వినాల్సి వస్తుందో, ఏ రికార్డు బ్రేక్ అవుతుందో అనేటువంటి ఒక క్యూరియాసిటీని ఇది రిలీజ్ అయినప్పటి నుంచి కూడా, యాక్చువల్గా బిఫోర్ రిలీజే మనకు తెలుసు. మొట్టమొదటిసారిగా 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిలింగా సినిమా రిలీజ్కి ముందు ఒక రికార్డు సాధించేసింది. ఆ తర్వాత అనేక రికార్డుల్ని తన పాదాక్రాంతం చేసుకుంటూ వస్తూ ఈరోజు ఒక అంటే ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా ఇంకొక రికార్డుని తన జేబులో తన ఖాతాలో వేసేసుకుంది. అంటే అల్లు అర్జున్ ఆయన ఇమేజ్ పడిపోయింది, ఒక నెగిటివ్ అయిపోయింది, అంతా కూడా ఆయన మొత్తం బదనాం అయిపోయాడు అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవేమి ఆ లెక్కలన్నీ పక్కకు పోయి అసలు పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించిన నాటి నుంచి కూడా రికార్డుల మీద రికార్డులో నెలకొల్పుతూ ఉంది. అవును, ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రికార్డు, ఓపెనింగ్ డే గ్రాస్ ఒక రికార్డు, ఒక రికార్డు. నార్త్ అమెరికాలో
బిజినెస్ ఒక రికార్డు, ఇలా రికార్డుల మీద రికార్డులు అన్ని రికార్డులను కూడా అది తుడిచిపెట్టుకునేలాగా చేసి కొత్త రికార్డులను సృష్టించింది. ఈవెన్ హిందీ బెల్ట్లో కూడా మొదటి రోజు హయ్యెస్ట్, అంతకుముందు ఉన్నది 65 కోట్లు ఎంత ఉంది, ఏది జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ది, ఇది ఏకంగా 86 కోట్లు మొదటి రోజు హిందీ బెల్ట్లో. అంటే ఎంత మార్జిన్తో ముందు ఉన్నది. సో అట్లా అంటే ఈవెన్ తెలుగు సినిమాల వరకు వచ్చి చూసుకున్నా కానీ 50 కోట్లతోటి బాహుబలి 2 అప్పట్లో, అది హిందీ బెల్ట్లో హిందీ వర్షన్ సాధించినటువంటి ఓపెనింగ్ కలెక్షన్ అది. ఇప్పుడు ఇది ఏకంగా 86 కోట్లు. మరి ఏ హిందీ సినిమా అయినా ఆ రికార్డుని సమీప భవిష్యత్తులో దాన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. సో మళ్ళీ రాజమౌళి సినిమానో మళ్ళీ ఇంకో ఏ తెలుగు సినిమానో రేపు రాబోయే సినిమాల్లో ఏది అవుతుందో ఆ బ్రేక్ చేస్తుందో మరి తెలియదు. బట్ ప్రస్తుతం హిందీ సినిమాల పరంగా చూస్తుంటే రాబోయే ఏ హిందీ సినిమా కూడా అంత క్రేజ్ తోటి హైప్ తోటి వస్తున్న దాఖలాలు ఏమీ కనిపించట్లేదు. కానీ పుష్ప 2 చిత్రం హిందీ బెల్ట్లోనే ఎక్కువ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా ఉంది సార్. అవును, ఎందుకంటే అది నెట్ పరంగానే చూసుకుంటే 800 కోట్లు, అంటే 1000 కోట్ల వరకు గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు అక్కడే 1000 కోట్లు పైనే వచ్చేసింది అది ఓన్లీ హిందీ బెల్ట్లోనే. సో ఇక్కడ మనం అంటే ఒక తెలుగు వర్షన్ పరంగా చూసుకుంటే పెద్దగా లాభాలు ఎవరికి రాల. అది ఒకటి బ్రేక్ ఈవెన్ అయింది, చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. ఇంకా 1-2 చోట్ల ఏపీలో 1-2 చోట్ల ఇంకా కావాల్సి ఉంది. గుంటూరు లాంటి ప్లేసులు అయిపోయింది. సో మిగతా కొన్ని చోట్ల 2 చోట్ల అనుకుంటే ఇంకా బ్రేక్ ఈవెన్ రావాల్సి ఉంది. తెలంగాణ కానీ ఫస్ట్ అన్నిటికంటే బ్రేక్ ఈవెన్ అయిన ప్లేసు రాయలసీమ. సో ఇవన్నీ బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి కానీ బట్ ఎక్కువ లాభాలు రాలేదు, అక్కడ తక్కువ అయిపోయింది, డ్రాప్ అయిపోయి కలెక్షన్స్ కోట్ల నుంచి లక్షల్లోకి వచ్చేసినాయి. సో మొత్తానికి అందరూ కూడా బయటపడ్డారు, నష్టాలు రాకుండా బయటపడ్డారు. సో ఎక్కువ లాభాలు ఆర్జించింది మాత్రం హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏఏ ఫిలిమ్స్. సో ఆయన అనిల్ తడాని, రవీనా టాండన్ హస్బెండ్. సో ఆయన పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు ఈ సినిమాతోటి. అలాగే కర్ణాటకలో కూడా బాగానే పే చేసింది, అక్కడ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసింది బిజినెస్ కలెక్షన్ అనేది. బట్ మంచి లాభాలు కర్ణాటకలో రిలీజ్ చేస్తున్న వాళ్ళు మంచి లాభాలు పొందారు. సో నార్త్ అమెరికాలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయి అక్కడ కూడా కొద్దిగా లాభాలు అందుకున్నారు. ఎక్కువగా మొత్తంగా చూసుకుంటే మాత్రం అధిక లాభాలు తీసుకుంటే మాత్రం హిందీ బెల్టే. సో వాళ్ళు ఓన్ చేసుకోవటం మనం మాట్లాడుకున్నాం కూడా, ఎందుకు ఓన్ చేసుకున్నారంటే ఆ క్యారెక్టరైజేషన్. సార్ ఇప్పుడు బుక్ మై షో యాప్ ద్వారా పుష్ప 2 చిత్రం 2 కోట్లకు పైగా టికెట్లు ఆన్లైన్లో బుక్ అయిన నేపథ్యంలో హిందీ బెల్ట్ నుంచి ఎక్కువైనాయా లేదంటే ఇతర ఎక్కువ? ఇందులో ఎక్కువ, ఎందుకంటే అక్కడే ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ బుక్ మై షో కూడా ఆ యాప్ ద్వారానే ఎక్కువగా అమ్ముడుపోయాయి అక్కడే, దాని వాటా ఎక్కువ. ఈ 2 కోట్లలో హిందీ బెల్ట్ వాటానే ఎక్కువ. అదే చెప్తున్నా, అక్కడ పేటిఎం ఉన్న డిస్ట్రిక్ట్ అనే యాప్స్ ఉన్నప్పటికీ కూడా సో బిఎంఎస్ అంటే బుక్ మై షో యాప్ ద్వారానే ఎక్కువ సేల్స్ అయ్యాయి టికెట్స్ అనేవి. సో ఆ రకంగా కూడా అక్కడే ఆ బెల్టే ముందులో ఉందని చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.